హాయ్ అండి. హాయ్ అండి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ 10 ఇయర్స్ ఉంది. సో ఓకే, మన తెలంగాణ అనేది చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు అది వద్దు అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు మొత్తం అన్నీ ఆయన చెప్పిన పథకాలు చెప్పారు, ఫ్రీ బస్ ఇచ్చారు, అంతా ఓకే బాగుంది. పెన్షన్ పెంచారు, రైతులకి రుణమాఫీ చేస్తున్నారు. తర్వాత సరే ఇచ్చారు, బాగానే ఉందిలే. కానీ ఇంకొంచెం ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే జగన్ గారు పోయినసారి 3 రాజధానుల పరిపాలన అన్నారు. సో అలా ఈ హైదరాబాద్ని ఇంత డెవలప్ అయిన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఆల్రెడీ పీక్స్లో ఉంది. ఇప్పుడు ఒక నార్మల్ ఎంప్లాయీ ఇక్కడికి వచ్చి కొనుక్కొని లివింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. సో అలాంటప్పుడు హైదరాబాద్ని స్ప్రెడ్ చేసే బదులు లైక్ అదే 3 రాజధానులు మన తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? లైక్ ఇప్పుడు కరీంనగర్ ఉంది, ఖమ్మం ఉంది బోర్డరు, ఇటు సైడ్ వెళ్తే మనకి మహబూబ్ నగర్ ఉంది. సో ఆల్మోస్ట్ ఆదిలాబాద్ ఉంది మనకి. సో మనకి ఎందుకని ఆ ఐడియా అంటే అక్కడ 3 రాజధానులు అన్న వాళ్ళకి డెవలప్మెంట్ లేదు, అయినా వాళ్ళు 3 రాజధానులు అడుగుతున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువైపోయింది హైదరాబాద్లో. సో ఇది ఒకటి ఆలోచిస్తే మనకు బాగుంటుందేమో అని మా అభిప్రాయం. అంటే కేసీఆర్ గారితో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ డెవలప్మెంట్ చేశారా లేకపోతే కేసీఆర్ గారు చేశారా? ఆల్రెడీ అయిపోయింది కదా డెవలప్మెంట్, ఇంకేముంది డెవలప్మెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు. మరి ఫ్రీ బస్ ఇచ్చారు కదా ఆయన వచ్చిన వెంటనే, మరి అది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? సో ఓకే, ఫ్రీ బస్ అనేది ఇప్పుడు చాలామంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు చాలామంది తక్కువ శాలరీస్కి పనిచేసే వాళ్ళు, డైలీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంది. అది ఓకే, అది ఒక మంచిది. ఇప్పుడు అదే సేమ్ కాపీ చేసి ఆంధ్రలో చేస్తున్నారు. ఓకే బాగుంది, అది మంచి పథకమే. అంటే ఆంధ్ర కన్నా ముందు తమిళనాడు అటువైపు కూడా ఫ్రీ బస్ ఉంది కదా, అది కాపీ చేసింది అనుకోవచ్చు. అట్లా కూడా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కర్ణాటకలో ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో తీసుకొచ్చారు, దాన్ని చూసి సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ చూసి ఆంధ్రలో తీసుకొచ్చారు. సో అలా అనమాట. కానీ ఈ రేషన్ కార్డుల విషయమే కొంచెం చాలా ఇష్యూ ఉంది. ఇంతవరకు నిజంగా ఎవరైతే వర్తబులో వాళ్ళకైతే రాలేదు రేషన్ కార్డ్స్. దాని మీద కొంచెం మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో న్యాయం జరుగుతుందంటారా ఈ రేషన్ కార్డు విషయంలో? అంటే అలా చెప్పాలి అని అంటే యాక్చువల్గా ఇప్పుడు న్యాయం జరుగుతుందా అంటే జరగట్లేదనే కదా. ఎవరికి వచ్చినాయి, ఎవరికి రావట్లేదు రేషన్ కార్డ్స్. ఎంతమందికి వస్తున్నాయి, ఎవరికి రావట్లేదు. సో ఆయన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారంటారు? మళ్ళీ కేసీఆర్ గారు వస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారి పార్టీ అయిపోయింది. కేసీఆర్ గారు ఎంత చేసినా కానీ టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎవరు లేరు. ఆల్రెడీ సగం మంది కాంగ్రెస్లోకి వచ్చారు, ఇంకొంతమంది బీజేపీలో పోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మేబీ ఛాన్స్ వస్తే బీజేపీకి రావచ్చు అనేది ఛాన్స్ ఒపీనియన్. అంటే బీజేపీ ఓట్ల చోరీ చేసిందంటూ కూడా ఒక ఎవరు చెప్పారు? అంటే ఎవరు అన్నారా? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చింది, కర్ణాటకలో వచ్చింది అంటే ఓట్లు చోరీ చేశారా వాళ్ళు? వాళ్ళు బీజేపీ ఓట్ల చోరీ చేస్తుంది అని అంటే మరి ఎప్పుడు రాని తెలంగాణలో వచ్చింది కాంగ్రెస్, మరి అక్కడ కర్ణాటకలో వచ్చింది. సో మరి అప్పుడేమంటారు, మరి వాళ్ళు కూడా చేశారా? ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదండి. ఎవరేం చేస్తే ఇప్పుడు 2 టర్మ్స్ కేసీఆర్ గారికి ఇచ్చారు, చేసినంత డెవలప్మెంట్ చేశారు. సరే మార్చి చూద్దామని చెప్పి ఈయనకి ఇచ్చారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే ఆల్రెడీ డెవలప్ అయ్యింది, మళ్ళీ డౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం. సో బిల్డర్స్ అంతా ఆగిపోయింది, ఇన్కమ్ ఆగిపోయింది, స్టేట్ ఇన్కమ్ అలా జరిగింది. నేను అనుకోవడం అయితే మేబీ టఫ్ ఛాన్స్ అయితే బీజేపీకి ఉంది. ఇంకా అంటున్నారు కదా ఈ టీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి పోటీ చేయొచ్చు అని ఒక ఆలోచన ఉంది. అది ఏం జరుగుతుంది అనేది చూడాలా. ఒకవేళ అలా చేస్తే కనుక మెజారిటీ అయితే బీజేపీ